हेलो गाइस, हैप्पी इंडिपेंडेंस टू ऑल। चलो वार नैना अंदर పోరోలే ఉన్నారు. సో గాయస్, సో 10th ఆగస్ట్ 10th నుంచి నాకు కాల్స్ అయితే వచ్చినాయి. సో అన్న రైడ్కి పోదాం అంటే ఇక వీళ్ళు ఎలా ఉన్నారో అని చూద్దాం అనుకుంటే మొత్తం పోరాళ్ళే ఉన్నారు. వీళ్ళు స్కూలా కాలేజా అనేది కూడా నాకు క్లారిటీ లేదు. रेव करो. సో మీటప్ పాయింట్ అనేది క్లాక్ టవర్లో ఉంది. ఇంకా ఈ నుంచి ఆల్మోస్ట్ 12 to 13 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు. ఓ ఇది లూజ్ అయిపోయింది. సో ఒక్కసారి స్పీడ్ సౌండ్ అయితే విందాం. చాలా बाइक क्या ऑन है. సో మన బైక్ 70 నుంచి 80 నాన్ స్టాప్ 2 minutes కొడితే బండి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఈ ప్రాబ్లం అనేది నాకు తెలియదు. మా మెకానిక్ కూడా చాలాసార్లు ట్రై చేసిన కానీ ఇంకా అది సాల్వ్ కాలేదు. ఇక బెటర్ టు వేరే వాళ్ళు చూపించడం బెటర్ అనుకుంటున్నాం. సో చూద్దాం ఈ రైడ్ అయితే ఎలా అవుతుందో చూడాలి ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్స్టా 360 తీసుకున్న తర్వాత మైక్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మైక్లోనే మాట్లాడుతున్నాను నేను. వాయిస్ ఎలా వస్తుందో అనేది కూడా వెళ్ళే. సో క్లారిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓపిక బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. సో స్టార్టింగ్ నుంచి మెయిన్స్గా ఈ బైక్కి నేను పైసలు పెడుతూనే ఉన్నా. ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకో ప్రాబ్లం రేజ్ అవుతుంది. అర్థమవుతలేదు అసలు. ఇది కార్బొరేటర్ అయితే ఇది పర్మనెంట్గా అట్లే ఉంది అసలు ప్రాబ్లం. అది ఇప్పుడు కొంచెం ఇంకా కొన్ని ఏమంటారు, ఇంకా కంటిన్యూస్గా ఇలాగే పోతూనే ఉంటే పెట్రోల్ ఆన్లోనే ఉంటే పెట్రోల్ ఆటోమేటిక్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డ్రైన్ పైప్ నుంచి, ఓవర్ఫ్లో పైప్ నుంచి ఫ్యూల్ అనేది ఆటోమేటిక్ ఓవర్ఫ్లో అయిపోతుంది అన్నమాట. మెకానిక్ కూడా వచ్చి చాలాసార్లు అది కార్బొరేటర్ చేంజ్ చేసి లోపల ఉన్న మెయిన్ జెట్ అవన్నీ క్లీన్ చేసి అవి కూడా చేంజ్ చేసాడు కానీ ఇంకా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు అసలు. అండ్ దీనికి సో చాంబర్ ఉండే, దీని చాంబర్ తీసేసిన నేను స్టాక్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేసి. సో స్టాక్ సైలెన్సర్కి కూడా ముంగల థ్రెడ్స్ ప్రాబ్లం ఉండే. ఇంత లాస్ట్ టైం ఒక షార్ట్ అండ్ వీడియోస్ కూడా వేసిన కదా రీల్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్. సో ఆ థ్రెడ్ అది ఫ్రంట్ పార్ట్ అది కట్ చేయించి మళ్ళీ దాన్ని థ్రెడ్డింగ్ చేయించి అది ఇంకా సరిగ్గా సెట్ కాలే. అయినా సరే జర గట్టిగా టైట్ చేసినాం. సౌండ్ అయితే కొంచెం లీక్ అవుతుంది కింద. ఇవాళ స్టార్ట్ అయిన ప్రాబ్లం దీనిది. సో ఇలా ఎప్పుడైతే ఫేస్ చేస్తానో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నేను 2 minute బైక్స్ పక్కన ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు. సో అందుకోసమే ఆల్మోస్ట్ నేను ఈ స్పీడ్లోనే పోతుంటాం, 40 to 50. అదే మంచిది దీనికి. भगा के जाना, स्पीड ही जाना।
guys, I don't know how to tie and what to talk. సో 2 మాటలు మాట్లాడేసి కామ్గా ఉండడు బెటర్. వైబ్రేషన్ అయిపోతుంది బైక్ అయితే. ఇట్స్ బాయ్స్ థింగ్స్. సారీ గైస్, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. సో అఫ్కోర్స్ ఎవరన్నా మంచిగా అనిపిస్తే ఎవరన్నా చూస్తారు. ఎవరన్నా చూస్తారో లేదా అది కూడా నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా చూస్తాను. దీని ఏదో బయటకు వచ్చింది. సైడ్ ఆపో చూసుకున్నాడు బెటర్. ఏం బయటకు వచ్చింది ఇది? वो क्लिप सेम प्रॉब्लम है. हाँ क्लिप लगा लेना. मैं सोच रहा गियर क्यों नहीं लग रहा बोल के. चलो చేసేస్తున్నారు కాదు. అరే బ్రో చూసి బ్రో క్రేజీగా ఉన్నారు అందరైతే. మంచి ఉప్పు పైన 150 cc 130 100 cc ఏదో ఎగ్జాస్ట్ చేసి దాని ఎగ్జాస్ట్ తీపించిగా అనుకుంటా. So don't use phone while riding the bike or riding the anything. Where are you, Sultan? క్లిప్ వేసుకోవాలిరా. క్లిప్ ఉండే డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి. ఏదో నార్మల్ వేసుకున్నా సరే సూట్ అవ్వదు అనుకుంటాం. सुल्तान कहाँ है? ओके आ रू अभी आ रू. मैं यहीं हूँ अंदर बस स्टैंड. आ रू ఓవర్ఫ్లో అయింది. ఏది అవ్వద్దో అదైంది. चलेंगे వద్దురా నాయనా. कौन?
డిస్కస్ చేసుకుని అరే ఏం చెప్పాలరా వీళ్ళని. ఈ స్కూటీకి పటాకా. సో ఈరోజు ఒక్కరినే వచ్చినా కాబట్టి నవ్వలేకపోతున్నా. వెనకాల మా వాడు ఎవరన్నా వచ్చింటే బాగా నవ్వొచ్చేది. వీళ్ళకి లైసెన్స్ కూడా లేవు వీళ్ళకు. क्या हुआ? మీటప్ పాయింట్ నియర్ బైలో ఉన్నాం. డ్రెస్సింగ్ సంథింగ్. సో సూపర్ బైక్ తీసుకొని మీటప్ పాయింట్ ఇక్కడ ఉందా? सुल्तान आसिफ एडी हाय मोहम्मद हाय आसिफ भाई कितने टाइम से है यहाँ? क्या टाइम से है? 7 बजे बोला मैं पूरे जने ये टाइम से आए तक। हाँ चाय पी लो। चाय क्या पियेंगे? एक मिनट देख